జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట శ్రీ మల్లికార్జునుడి ఆలయం జాతర మహోత్సవానికి ముస్తవుతోంది. ఇక దొంగ మల్లన్న, షష్ఠి మల్లన్నగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ మల్లికార్జునుడికి కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుంది. ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి నుంచి మొదలు షష్ఠి 7 వారాల పాటు మల్లన్న స్వామి పూజలు అందుకుంటారు. జాతరకు పక్క జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు, పట్నాలు జరుపుకుంటారు. చాళుక్యుల కాలంలో గ్రామస్తులెవరికీ తెలియకుండా దొంగలు ఒకే రాత్రిలో గుడి కట్టడం వల్ల దొంగ మల్లన్న పేరు వచ్చింది. ఆలయానికి నానాటికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటున్న ఆలయ చైర్మన్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలోని మల్లన్నపేట గ్రామానికి చెందినటువంటి మల్లన్న ఆలయంలో మనం ఉన్నాము. అయితే ఒకే రోజు దొంగలు రాత్రికి రాత్రి ఈ గుడిని నిర్మాణం చేశారని చెప్పేసి అయితే అప్పటి నుండి ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్క ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అయితే ప్రగాఢ నమ్మకం అయితే ఉన్నది. అయితే కొన్ని సంవత్సరాలకు వెళ్ళి అయితే కొన్ని వందల సంవత్సరాలకు వెళ్ళి ఇది ఇలాగే కొనసాగుతూ వస్తున్నది. అయితే మనం ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అందరికి నమస్తే అండి. ఇది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లికార్జున దేవస్థానం. ఈ దేవునికి దొంగ మల్లన్న అని పేరు రావడానికి కారణం, కొంతమంది దొంగలు ఆవులు దొంగిలించుకొని వచ్చి ఈ స్వామివారి దగ్గర నిద్రించారట. అప్పుడు ఈ గ్రామం అంతా అడవిగా ఉండే. అయితే వారికి ఆ దొంగతనం సక్సెస్ అయింది. వచ్చిన ఆవులు అయిన యజమానులు వచ్చి కూడా మా కాదని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి తెల్లవారికే గుడి కట్టేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు 7 వారాల పాటు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి వారు బోనం తీసుకుంటారు, పట్నం వేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా మొక్కినా కానీ వాళ్ళకి పని అవుతుంది కాబట్టి పని అయిన వారు పట్నం అన్న వేస్తారు, లేకపోతే బోనం అని తీసుకుంటారు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. మొన్న పోయిన వారం 30,000 మంది కూడా వచ్చారు. అయితే ప్రతి భక్తుడు వాళ్ళకు పంట పండిన తర్వాత బియ్యం పట్టించి ఫస్ట్ దేవునికి బోనం తీసిన తర్వాతనే వాళ్ళు ఇంట్లో తింటారు. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ప్రతి వారం అయితే నిర్వహించే ఈ జాతరకు వేల సంఖ్యలో దాదాపు ఇటు పక్క రాష్ట్రాల నుంచి కాకుండా పక్క జిల్లాల నుండి కూడా ఇక్కడ భక్తులు అయితే వస్తున్నారు. వారి మొక్కులు మాత్రం చెల్లించుకుంటున్నారని చెప్పేసి అయితే ఆలయ నిర్వాహకులు అయితే చైర్మన్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి.